ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహిమ గల రాజువు, కృపలు గల దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సకల ఆశీర్వాదాల కారణభూతుడవు. ఆయన దరిద్రులం, పనికిరాని వారం, యోగ్యత అర్హత లేని మమ్మలను నీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి ద్వారా మీ కృపను మా మీద చూపి మమ్మల్ని సజీవ లెక్కలో ఉండి నాయన ఈ దినాన్ని నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి, నిన్ను కీర్తించి, నిన్ను మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఇంకా కొద్ది నిమిషాలు నీ సన్నిధి కాంతి మా మంచి ఉంచండి నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించండి నాయన. కొద్ది నిమిషాలు మరి మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవ మాటల ద్వారా జీవించి ఆ నిత్యత్వ వారసత్వం పొందే ధన్యత మా అందరికీ దయచేయండి. విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చాలా మంచిది. ఆది కాండము యొక్క సత్యాలు మనము నేర్చుకుంటున్నాం కనుక ఈ దినాన్ని ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కీర్తన 92వ కీర్తన. మరి దాంట్లో మొదటి మాట ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. అంతే, యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. తర్వాత ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను స్వరమండలములతో గంభీర ధ్వనిగల సితారలతో ప్రచురించుట మంచిది కదండి. ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి ఇది మనకండే తినటం మంచిది, మంచి పదార్థాలు తినటం మంచిది కదండి. మంచిది అనేది దేనికి ఉందంటే లోకంలో మనకి సుఖంగా శాంతిగా బ్రతకటమే ఉన్నది. అందుకే కీర్తనకారుడు మనలో ఒకసారి మరలా తన యొక్క ఉద్దేశాల ద్వారా ఈ రోజున మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన పాఠం ఏమిటంటే ఈ రోజున మరి 5వ వచనం నుండి 7వ వచనం వరకు, ఒక్క నిమిషం అయ్యగారు, 5 నుంచి 8 వరకు ఒకసారి చదువుకుందాం. ముందు 8వ వచనాన్ని చదువుదాం. ముందు యెహోవా నీవే నిత్యము మా జీవితాల్లో మహోన్నతుడుగా ఉండువు. ఎంతమంది పలికారో మాట? మన జీవితాల్లో ఎలా ఉండాలైనా మహోన్నతుడిగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు నీవే నిత్యము మా జీవితాల్లో మహోన్నతుడిగా ఉండు అని 5వ వచనానికి వెళ్దాం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అన్న మాటకి ఏంటంటే గొప్పవి. దొడ్డవి అంటే ఏంటండి? గొప్పవి. నీ ఆలోచనలు అతి గంభీరములు ఎవరికి అర్థము కావు. మానవునికి ఎవ్వడికి దేవుని ఆలోచనలు తెలియవు. తెలిసినట్లయితే ఇలాగుండరు. అది భక్తుడు చెప్తున్నటువంటి మాట. నీ ఆలోచనలు అతి గంభీరములు. ఇప్పుడు 6, 8, 7 పశుప్రాయులు వాటిని దేన్ని గ్రహింపరు? దేవుని కార్యాలని గ్రహింపరు, దేవుని ఆలోచనలను ఎరగరు. చూసారా భక్తుడు ఎంత బాగా విస్తరిస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడు నిత్యముగా ఉండాలని భక్తుడు అంటుంటే ఈయనంటాడు ఆయన కార్యములు దొడ్డవి, పశుప్రాయులు వాటిని గ్రహింపరు,
అవివేకులు వివేకము లేనివారు, తెలివి లేనివారు, మన భాషలో చెప్పాలంటే తెలివి లేనివారు. కనుక ఆ మాటలు వివేచింపరు. వివేచించుట అంటే ఏమిటంటే, వివేచించుట అంటే ఏంటంటే వివేచించుట, ఆలోచించుకొనుట. కనుక 7వ వచనం ఆఖరిగా చదువుకుందాం. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె సిగిరించుదురు. ఈ మాట మరలా మనం ఒకసారి చదువుకుని 2 సార్లు నేను మళ్ళా వివరిస్తాను. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె సిగిర్చుదురు. అక్కడ పచ్చ గడ్డి అని అనొచ్చు, ఎందుకంటే గడ్డి సిగిరించిందంటే ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. పచ్చ గడ్డి వలె సిగిరించుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పాలతో ఫలిస్తూ ఉంటారు. పుష్పాలు చెడు పనులు చేయవాళ్ళు కదా. విరుద్ధంగా ఉంది కదా ఈ మాట, మనకు కూడా బాధకరంగా ఉంది. కానీ వెనక తప్పది. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నీ కార్యములు దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉన్నావు. నిత్య నాశనము కొరకే కదా భక్తిహీనులు గడ్డి వలె సిగిరించుదురు. చెడ్డ పనులు చేయువారందరూ పుష్పించుదురు. చేయవారు అందరూ ఎలా ఉంటారమ్మా? పుష్పించుదురు. పుష్పాలు ఉన్న తోటను చూస్తే ఏం చేస్తామండి మనం? పుష్పాలు ఉన్న తోటను చూస్తే ఏం చేస్తాం కదండి? ఎంత ఆహ్లాదంగా ఉందండి అంత. లోకం కూడా భలే పుష్పిస్తుంది కదా. చాలా మంది చూస్తూ ఉంటాం మనం, పుష్పిస్తుందంట. ఎవరు పుష్పిస్తున్నారు? చెడ్డ పనులు చేయవారు ఏం చేస్తున్నారంట? పుష్పిస్తున్నారట. ఆ తర్వాత ముందు మాట ఏమన్నాడంటే, 7వ వచనంలో ముందు మాట, నిత్య నాశనం నుండుటకే వాళ్ళు పుష్పిస్తున్నారు, సిగిరిస్తున్నారు. అది అర్థం. నిత్య నాశనం కొరకే భక్తిహీనులు పుష్పిస్తున్నారు, సిగిరిస్తున్నారు. వీళ్ళారా గమనిద్దాం. ఈ రోజులు భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆదికాండములో దేవాతి దేవుడు ఒక గొప్ప సత్యాన్ని మనకి బయలుపరుస్తున్నాడు ఈ దినం. మన మాట ఏమిటంటే, ఈరోజు వాక్యం, ధ్యానము వాక్యం ఏమిటంటే, నోహవు దినములు ఈ తరము వారికి ఒక హెచ్చరిక. నోవాహు దినములు ఈ తరము వారికి ఒక హెచ్చరిక. కనుక దాని గురించి నేర్చం చేసుకున్నప్పుడు నాకు ఒక మాట అనిపించింది. ఏమిటంటే, దేవుడు ప్రేమమయుడే. కాదన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. లేదు, ప్రేమమయుడే. ఎందుకు ప్రేమమయుడు? అందరికీ ప్రేమమయుడే. ఎందుకు చెప్పాలి? మీకు అందరికీ తెలిసే, అది బాగా తెలిసింది. ఎందుకు ప్రేమమయుడే? ఎందుకు ప్రేమమయుడండి? మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత నిర్లక్ష్యం చేసినా, ఎంత దౌర్భాగ్యులైనా మనల్ని ప్రేమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆయన ఉగ్రత, ఆయన శిక్ష మన మీదకి రాకుండా చేస్తున్నాడు గనక ఆయన ప్రేమమయుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ 7వ వచనము గుంపులో నువ్వు ఉన్నావేమో. నువ్వు నిత్యము పచ్చగడ్డి వలె ఉన్నాను కదా అని ఆలోచిస్తున్నావేమో. నేను పుష్పిస్తుంది కదా నా కుటుంబం అని అనుకుంటున్నావేమో. దేని కొరకు అది తెలుసు కదా? నిత్య నాశనము కొరకే. నోవాహు దినములు అంత భయంకరమైనవి. దేవుడు నరులను భూమి మీద సృష్టించినప్పుడు
ఒక ఉన్నతమైనటువంటి సమృద్ధి, సమాధానము, నెమ్మది, శాంతి కలిగినటువంటి ఈ దేవుని తోటలో మానవుని ఉంచాడు. కేవలము ఆ తోటను కాపలా కాయటానికి మాత్రమే ఉంచాడు. కానీ ఆ తోటలో ఉన్న ప్రతీది కూడా నీకు స్వాధీనమే. దేనైనా తినొచ్చు, దేనైనా చేయొచ్చు. కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అని చెప్పినప్పుడు మానవుడు ఏం చేశాడమ్మా? ఆజ్ఞాతిక్రమం చేశాడు. దేవుని మాటను తిరస్కరించడం అంటే తిరుగుబాటు చేయడం. దేవుని మాటను ధిక్కరించడం అంటే దేవుని ఎదిరించడమే. సౌలా సౌలా, మునుకోలకు ఎందుకు ఎదురు తన్నుతున్నావు? మునుకోలది. ఈరోజు ప్రజలు మునుకోలకు ఎదురు నడుస్తున్నారు. ఎందుకంటే నోహవు దినముల్లో కూడా ఆ విధంగానే జరిగింది. ఆ సత్యాన్ని ఇప్పుడు ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన ప్రేమమయుడే. కానీ నిరంతరము పాపం చేస్తే చెప్పండి, మనమే చెప్పుకోవాలి. ఆయన ప్రేమమయుడే, కానీ నిరంతరము పాపం చేస్తే ఊరుకోడు. రెండో మాట ఏంటి తెలుసా? భూమి బలత్కారముతో నిండిపోయింది. దేవుని న్యాయ తీర్పు ఊరుకోదు. ఈ రెండు మాటలు మన జీవితానికి ఒకసారి అన్వయించుకుందాం. దేవుడు ప్రేమమయుడే, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. నువ్వు చేస్తున్నప్పటికీ, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ, ఆయన సన్నిధి అందు, ఆయన వాక్యం అందు, ఆయన సహవాసం అందు నువ్వు దూరంగా బ్రతికి ఈ లోకంలో తిరుగుతున్నప్పటికీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆ ప్రేమ ఆయన సహించినంత మట్టుకు మాత్రమే. ఆయన సహనము మీరిపోయిందనుకో ఏమవుతుంది? తల్లిదండ్రులు కూడా అంతే. నేను ఓర్చుకుంటున్నాను, నువ్వు రెచ్చిపోతున్నావు అంటే అది తండ్రి తల్లి. తల్లిదండ్రులు హింసించి తల్లిదండ్రుల మాటలను జవదాట పెట్టి ఉన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడు? పశుప్రాయుడా, ఓ మనిషివా జంతువా అంటాడు. ఎందుకు? తండ్రి మాటను ప్రేమించే తండ్రి మాటను, ప్రేమించే తల్లి మాటను మాట అంటాడు. ఎక్కడంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో చదవండి ఒక మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో కలిగి ఉండుట. తర్వాత కూడా చదవమ్మా. ఉపదేశమును తిరస్కరింతురు. ఎవరికి చెందిన వారి లోకం ఇప్పుడు ఈ లోకతరము ఎలాగున్నదంటే ఎవరంటే వీళ్ళ మూర్ఖుడు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? చాలాసార్లు చెప్పినాను మీకు. మూర్ఖుడు అరే సింపుల్ అండి. మూర్ఖుడు అంటే చెప్తే ఉన్నాడు ఒకటే మాట. మూర్ఖుడు అంటే అదేదో కొత్త రకం కొమ్ములు రాలేదు, వాడికి 4 రెక్కలు రాలేదు, తోక రాలేదు వెనకాల. మూర్ఖుడు అంటే ఏంటి? చెప్తే వినన్నాడు, దేవుని మాటకు లోబడిన వాడు, మంచి ఉపదేశాన్ని స్వీకరించని వాడు, దేవుని వాక్యమును గ్రహించని వాడు, వాడు మూర్ఖుడు. కనుక ఏమన్నాడు మళ్ళీ? నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, తోసివేయకుము. నువ్వు తోసిపడిపోతావు, నిన్ను తోసేస్తారు వాళ్ళు. కష్టం వచ్చినప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా? ఏమంటాడండి? కోపం వచ్చేసింది అనుకో తండ్రి ఏమంటాడు? మన అందరికీ తెలుసు. ఏమంటాడు?
నా కడుపున నీవు చెప్పలే చెడబుట్టావురా అంటాడు. అంటే నాకు పుట్టలేదురా నీవు. అదే దేవుడు అంటే, అదే దేవుడు ఆలోచిస్తే నా బిడ్డలు కాదురా మీరు, నా మాటకు లోబడట్లేదురా మీరు, నా వాక్కుకు విధేయులుగా ఉండట్లేదురా మీరు, నా ఆలోచన ప్రకారం నడవట్లేదురా కదా. ఏమన్నాడు? నా కార్యములు ఎంత గొప్పవరా మీ పట్ల. యెషయా గ్రంథం 55:8 అంటాడు, నా ఆలోచనలు చదవండి. యెషయా గ్రంథం 55:8 మీ తలంపులు వంటివి కావు. మీరు అనుకుంటున్నారు గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, లోకం గడిచిపోతుంది, మనము నడిచిపోతున్నాము. మన పిల్లలు కాపాడుతున్నారు, మన పిల్లలు విద్యలు నేర్చుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మన పిల్లలు ఎంతో అభివృద్ధి అయిపోతున్నారు. పుష్పింతాది కుటుంబం దేని కొరకు? నిత్య నాశనము కొరకు. నిత్య నాశనం ఎక్కడుందో మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఎక్కడుంది నిత్య నాశనం? నిత్య నాశనం అంటే నరకము. దాని కొరకే వీళ్ళు పుష్పిస్తున్నారు లోకంలో. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. ఎవరు? భక్తిహీనులు పుష్పిస్తున్నారు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, నోవాహు దినములు ఈ దినాలకి క్షేమం అదే విధంగా ఉన్నట్టున్నాయి. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు లేఖనాన్ని ఒకసారి చూసుకుందాం. ఇది మూల వాక్యం మనకి. భూమి మీద నరులను చేసినందుకు నచ్చుకొనేను. అప్పుడు యెహోవా ఆకాశ పక్షి పాదములు కలిగిన జంతువులను, పక్షాదులు అని అర్థం. అసలు అక్కడ ఏమని ఉండాలంటే పక్షాదులు అంటే పాదములు కలిగిన వాది. ఉండకుండా తుడిచివేయుదును. దేవుని కోపం వస్తే ఎవరిని తుడిచేస్తాడండి? చెప్పండి మళ్ళీ. నరులను, గరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను తుడిచివేయుదును. తుడిచివేయదు. ఎక్కడన్నా ఖచ్చితంగా ఉందనుకో, తుడిచేసినట్టు లెక్క. ఎవరో శాసం ఉండరు. ఆ టైం వచ్చినప్పుడు ఏమి శాసం ఉండదు, తెలుసా అండి? 8వ వచనం చదవమ్మా. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కనుక ఈ లేఖనాన్ని మనం కొద్ది ముందుకు ధ్యానం చేసుకుందాం. దేవుని కోపానికి, ఉగ్రతకు కారకులయ్యారు ఆ రోజున. ఆ ప్రజలు విస్తరిస్తున్నారు, భూమి మీద నరులు విస్తరిస్తున్నారు. మరి నరులు విస్తరిస్తున్నప్పుడు దేవుడు హేబెలుకు బదులుగా సేతును మరలా ఏర్పాటు చేసుకున్నాడు. సేతు నుంచి దేవుని బిడ్డలు పుట్టారు. మరి ఆ కయ్యూను నుండి పుట్టిన సంతానమైనటువంటి నరుల యొక్క కుమార్తెలు చాలా అందంగా ఉండగా చూసి వాళ్ళని వివాహాలు చేసుకుని సంతానాలు అభివృద్ధి చేయటము, భూముల్ని నింపటము మొదలు పెట్టారు కదండి. దేవుడి కనికరమే అది. మొదలెట్టారు. ఇక పెళ్లిళ్ళు చేసుకోవటం, పిల్లల గంటం, అభివృద్ధులు చేసుకోవటం మొదలెట్టారు. దానితో పాటు ఏమి పెరిగిందంటే, ఏమి పెరిగింది చెప్పండి? 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. చేసినందుకు నొచ్చుకొనేను. చదవండి మీరు చదవండి అయ్యా. తుడిచివేయుదును.
అయితే పదకొండవ వచనం చదువుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం ఎక్కడ చెడిపోయిందండి? లోకంలో చెడిపోయిందా? బ్రతకటంలో చెడిపోయిందా? సుఖించటంలో చెడిపోయిందా? లేదు. ఎక్కడ చెడిపోయినారు వీళ్ళు? ఎంతో అభివృద్ధి, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయిందండి. దేవుడు సృష్టించిన సృష్టి ప్రతి చోటకి మానవుడు వెళ్ళగలుగుతున్నాడు. చంద్రుడి మీదకి, గ్రహాల మీదకి దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా వెళ్ళగలుగుతున్నాడు కదండి. గొప్ప జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. కానీ దేవుని సన్నిధిని వాడు చేరలేకపోతున్నాడు. దేవుని కృపను నోహులాగా దేవుని దృష్టికి కృప పొందలేకపోతున్నాడు మానవుడు. ఏ తండ్రి అయితే కన్నాడో, ఏ తండ్రి అయితే పోషిస్తున్నాడో, ఏ తండ్రి అయితే కాపాడి రక్షిస్తున్నాడో ఆ తండ్రిని ఎరగని స్థితిలో ఈ రోజున మానవాళి ఉంది. ఎంత భయంకరమండి! ఆ తండ్రి ఏ విధంగా నొచ్చుకోకపోతే ఏం చేస్తాడు? చదవండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? నొచ్చుకున్నాడు అంట. దేవుడు ఏం చేశాడండి? హృదయంలో నొచ్చుకున్నాడు. నొచ్చుకోవడం అంటే ఏంటో తెలుసా? దుఃఖించుట. ఏంటండి? దుఃఖపడ్డాడు. ఈ దరిద్రుడిని నేనెందుకు కన్నాను రా బాబు, నా కడుపున చెడబుట్టాడు వీడు, వీడిని కనకోకుండా ఉంటేనే బాగుండు, పిండముగా ఉన్నప్పుడు పడిపోయి ఉంటే వీడు బాగుండు అనే తండ్రులు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. ఎంతమంది తల్లిదండ్రులు తన బిడ్డల పట్ల ఆ మాటను చెబుతున్నారు తెలుసా? కారణం ఏమిటో తెలుసా? మనము చేసుకున్నదే మనకు వస్తుంది. మనము బీరగింజ ఎడితే కాకరకాయ కాయదు, కాకరకాయ కాయితే బీరకాయలు, కాకరగింజ పెడితే బీరకాయలు కాస్తుందా? బాధని కాయదు. నీవు దేవుని సన్నిధికి అలవాటు చేయలేదు. దేవుని సన్నిధికి నీ పిల్లలను పంపలేదు. లోకంలోనికి వదిలిపెట్టావు. లోక పరిస్థితులకు అలవాటు చేశావు. ఓ సంతోషం, నా కూతురు ఎంత బాగుందో చూసావు, ఈ డ్రెస్ వేసుకుంటే తండ్రి మురిసిపోతాడండి. ఆ డ్రెస్ను చూసి, ఆ పిల్ల వేషం చూసి ఈడేమేస్తాడు తెలుసా? మురిసిపోతాడు. ఈడు మురిసిపోవటం కాదు, అక్కడ ఇంకొకడు మురిసిపోతాడు. ఎవడాడు? తొందరగా చెప్పాలి. ఎవడో? దుష్టుడు మురిసిపోతాడు. ఎప్పుడు నిన్ను నాశనము చేతునా, ఎప్పుడు ఈ కుటుంబాన్ని సర్వనాశనానికి తీసుకెళ్తున్నా, ఎప్పుడు ఈ పిల్లల్ని సర్వనాశనానికి తీసుకెళ్తున్నా ఆడు కూడా మురిసిపోతాడు తెలుసా? అయ్యో మా ఓడండి, అయ్యో బండి నడిపాడంటే ఆగడండి. ఆ బండిని నడిపితే ఆగడు మీ ఓడు. పోవటానికే. ఈ సహోదరుడా, ఇది హాస్యము కాదు. నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి జీవిత కాలాన్ని నువ్వు వ్యర్థముగా పోగొట్టుకుంటున్నావు. ఆయన ఇచ్చిన కృపా కాలాన్ని, కృపా జీవితంలో ఉన్నారు. మనం ఉన్నది కృపా కాలం. ఇది మన యొక్క నీతి కాదు. ఆ రోజులాగా నోహావులాగో, ఆనాడు భక్తులైనటువంటి అబ్రహాములాగో, ఇంకొకటి భక్తిపరులాగా నీతి కాలము కాదు ఇది. దేవుని కృపా కాలంలో జీవిస్తున్నావు. ఆయన కృపే నిన్ను నన్ను కాపాడుతుంది. ఆయన కృపే నడిపిస్తుంది నిన్ను. నువ్వు నీతిమంతుడు కాదు, నేను నీతిమంతుడు కాదు, మనలో మంచితనము లేదు. అయినప్పటికీ ఆయన కృప మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎంత నిర్లక్ష్యం చేసినా, ఎంత మూర్ఖతరంగా జీవిస్తున్నా, ఎంత చెడుగా బ్రతుకుతున్నా దేవుని కృప నిన్ను నన్ను కాపాడుతుంది. నీ బిడ్డల్ని, నా బిడ్డల్ని కాపాడుతుందంటే అదే. నోవాహు దేవుని కృప పొందాడు. అందుకే ఆయన కుమారులు ఆ తండ్రి చెప్పిన మాట విన్నారు. ఏమి తండ్రి పిచ్చివాడు నువ్వు, దేవుడు చెప్పాలని చెప్పి మరి ఈ వాడను కడుతున్నావు నువ్వు. ఈ భూమి మీద ఈ వాడ ఎక్కడ నడుపుతుంది? ఇక్కడ సముద్రం లేదు, ఏమీ లేదు అని అనాలి కదా పిల్లలు.
అన్నారా? అనలేదు. ఎందుకు? వాళ్ళు లోబడేవాళ్ళు. వాళ్ళు మన బిడ్డలు అయితే ఏ ఏ ఇలా చెప్తేనే నీకేం తెలుసు నీకేం తెలుసు అనుకునే స్థితికి కూడా వచ్చారు. ఎక్కడ చదివారో తెలుసా వాళ్ళు? అది ఎక్కడ చదివారు? లోకములో చదివారు. లోకాన్ని చదివారు మన బిడ్డలు. లోకాన్ని చదివినారు కనుకే లోకానుసారంగా అభివృద్ధి పొందుతున్నారు. పచ్చగడ్డి వలె ఎదుగుతున్నారు, పుష్పిస్తున్నారు. ఒక రోజున పుష్పము రాలిపోతుంది. ఒక పాట పాడతాం మనం, ఏంటి? పువ్వులు లాంటి. పాడండి ఒక శరణం. రాలిపోతుందా? రాలిపోతుంది. కలకాలం ఉండదు చెట్టుని. నువ్వు నీ సుఖంలో కలకాలం ఉండవు. నువ్వు ఆనందిస్తున్న దానిలో కలకాలం ఉండవు సహోదరి, సహోదరుడా. రాలిపోతుంది. తర్వాత శరణం పాడమ్మా. గడ్డి ఎప్పటికైనా వాడిపోతుంది. ఎప్పుడు వాడిపోతుంది? ఎప్పుడు వాడిపోతుందండి గడ్డి? గడ్డి ఎప్పుడు వాడిపోతుంది? చెప్పాలి, వెంటనే చెప్పాలి. ఎప్పుడు వాడిపోతుంది గడ్డి? ఇలా క్షీపించడానికి కూడా చెప్పట్లేదు మీరు. సూర్యుడి కాంతి వస్తాయి చూసావా? సూర్యుడి కిరణాలు వస్తాయి చూసావా? వేడి. ఆ వేడికి ఏమైపోతుంది? గడ్డి మాడిపోతుంది. దేవుని ఉగ్రత వచ్చి దినమున్నది. ఇప్పుడు సంతోషించవచ్చు, ఇప్పుడు పచ్చగా ఉండొచ్చు, ఇప్పుడు పుష్పించవచ్చు, కాయలు కాయొచ్చు. కానీ ఒక దినం ఉంది మన జీవితంలో. నావాహు దినములు మన జీవితాలకి ఒక ఆదర్శప్రాయంగా ఉన్నది, ఒక హెచ్చరికగా ఉన్నది. ఒక మాట అంటాడు, అక్కడ చూడండి, అక్కడే ఉంది. అలా తీసేయండి. ఆదికాండం 6వ అధ్యాయం 11వ మాట చదవాలండి. 11వ వచనం. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 10వ దాంట్లో ఏమంటే 11లో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. బలాత్కారము. బలాత్కారం అంటే ఏంటండి? బలాత్కారము. బలాత్కారము యోగ్యత లేని పొందేది, అర్హత లేదు. మాట అన్నాడు, ఎక్కడ తెలుసా? యేసుప్రభు వారే చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11, 12 చూడండి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనమా 12వ వచనమా? దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము. బలాత్కారము అంటే ఏంటండి? పరలోక రాజ్యం అంటే తెలుసు కదా, పోనీ అది కూడా చెప్పాలా. పరలోక రాజ్యం అంటే ఏంటి? చెప్పండి గట్టిగా. సంఘము బలాత్కారముతో నింపబడింది. పరలోక రాజ్యం అంటే ఇదే. పరలోక రాజ్యం అంటే దేవుని సంఘము. సంఘం ఎలాగ నింపబడ్డదంట? బలాత్కారము. బలాత్కారులు దానిని అని కింద మాట ఉంటుంది, ఆక్రమించుకొనిచున్నారు. అంటే మరి సంఘంలో కూర్చునే వాళ్ళు, నేను చెప్పకూడదు అనుకో, మీకు తెలుసది. ఎవరు వీళ్ళందరూ? యోగ్యత కలిగిన వారు కాదు, దేవుని కృపను పొందిన వారు కాదు, దేవుని కృపను ఎరిగి బ్రతికే వాళ్ళు కాదు. బలాత్కారులు. బలాత్కారులు. బలవంతంగా వస్తున్నాం మనం దేవుని సన్నిధి. దావీదు అన్నాడు, దేవుని మందిరకు వెళ్ళిందని ఒకడు చెప్పినప్పుడు వెంటనే ఆయనకి ఏం కలిగిందంట? ఉత్సాహం కలిగి గొంతులు వేశాడట. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు అంటే అంటారు, సావునా సైతి అని వస్తారంటారు చూడు, ఏదో మాట. అంటే ఇంకా రాదు, ఇది కాళ్ళు పడవు.
మనం నేర్చుకున్నాం. మనం ఆదివారం దినం ఏం దినం మనకి? విశ్రాంతి దినం. అయ్యగారు చెప్తున్నారు ఏం దినం అండి? పునరుద్ధరణ దినం. ఇంకా అంత సబ్జెక్ట్ అయిపోయింది, అది నేర్చుకున్నాం మనం. ఇప్పుడు గుర్తొచ్చిందండి, ఇంగ్లీష్లో వచ్చేళ్ళం కదా మనం, అందుకని ఇప్పుడు గుర్తొచ్చింది. హాలిడేయా హోలిడేయా? ఇప్పుడు మనకైతే హాలిడే కదా, హోలిడే కాదు. ఆదివారము ప్రభుదినం అండి, అది శనివారం అనుకో. ఈ ప్రభుదినం హాలిడే హోలిడేయా? హాలిడేగానే పాటిస్తున్నాం, హోలిడేగా కాదు. విశ్రాంతి దినం గురించి నేర్చుకున్నాం. 6 దినములు పనిచేసి 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, తీసుకోలేదని, ఎందుకు ఈ విశ్రాంతి దినం ఇచ్చాడో అన్నీ నేర్చుకున్నాం. ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్లో వేయటమే. మన జీవితాన్ని వాషింగ్ మిషన్లో ఎత్తి ఏమైపోద్దమ్మా? తెల్లగా అయిపోతాం, మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. మనం ఉన్నాయన్నీ ఏదైనా వెళ్తే ఒక మాట 2 మాటలు మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేస్తాం మనం సాయంత్రం వెళ్ళి. అప్పుడు ఏమైపోతుంది? ఫ్రెష్ అయిపోతున్నాం, మళ్ళీ మనకేం తెలియదు. ఇంకా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట ఒక దైవజనుడి ద్వారా గాని ఏ విధంగా అయినా ఈ భూమి మీదకి ప్రవేశించింది అదే, అది కార్యము చేయకోకుండా వెనక్కి. అది గుర్తుంచుకోండి. దేవుని మాట అవునంటే అవును, కాదు అంతే. అది వచ్చిందంటే అవును, కాదు అంటే అది కాదుగా. అది దేవుని మాట వెలువడ్డాది అని అంటే అది కార్యం చేస్తుంది. మంచి వాళ్ళలో కార్యం చేస్తుంది, చెడ్డ వాళ్ళలో కూడా కార్యం చేస్తుంది. కనుక గమనించండి, ప్రభుదినము ఖాళీ విశ్రాంతి దినము కాదు. దేవుడే విశ్రాంతి తీసుకోలేదని నేర్చుకున్నాం మనం. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడా చెప్పండి? అప్పుడు చెప్పారు, ఏదో మర్చిపోయామని గుర్తు రావట్లేదు. దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. నన్ను కాపాడువాడు కునుకడు అని మనం నేర్చుకున్నాం కదా. ఆయన నిద్రపోడు కానుకాడు. యోబు గ్రంథంలో అన్నాడు, శ్వాస నిశ్వాసలు కూడా మరి పట్టుకోవడానికి చెప్పినాం మనం. అలా పట్టుకుంటే మనం అందరం దూలైపోతామని నేర్చుకున్నామా? మరి ఆయన నిద్ర లేకుండా ఉంటే మనం మాత్రం గురక బుర్ర అంటాం. పండుకున్నాం అంటే పీకర్ దాకా తిన్నామంటే చాలు, వచ్చేస్తుంది బుర్రమని. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటిది, నోహవు దినముల యొక్క స్థితి మరలా మన జీవితానికి రాకుండా నీవు మేల్కొల్పబడి కాపాడినట్లయితే, దేవుని నోహవులాగా దేవుని దృష్టికి ఎలాగ కృప పొందాడో నీవు కూడా నేను కూడా అలాగే కృప పొందుతాం. ఈ తరము వారి గురించి మాట్లాడుతున్నా నేను. నోహు గురించి మాట్లాడట్లేదు. నోహు దినముల్లో ఏ విధముగా ఉన్నదో ఈ తరము వారు కూడా అలాగే ఉన్నారు. ఈ తరము వారు కూడా అలాగే ఉన్నారు. చూడండి, నోహు దినములో భూమి మీద పాపం ఎంతగా పెరిగిపోయిందంటే, దేవుడు నరులను చేసినట్లు హృదయంలో నొచ్చుకున్నాడు. పాపం అనేది ఒక పొరపాటు కాదండి, ఒట్టి పొరపాటు అని అనుకుంటే పాపం చాలా తప్పు. పొరపాటు కాదు, తెలిసి చేయడం పొరపాటు. తెలియక చేసింది పొరపాటు, తెలిసి చేసింది చెప్పండి. తెలిసి చేసింది తెలీదా? మనం చేస్తున్నది మనకు తెలీదా? ఏది బట్టి అదే చేస్తున్నామా? మన జీవితంలో ఏది బట్టి అదే చేస్తున్నామా? మన బ్రతుకులో ఏది బట్టి అదే చేస్తున్నామా? నోట్లో పెట్టుకోవాల్సింది ముద్ద ముక్కులో పెట్టుకుంటున్నామా? అజ్ఞానం ఉంది కదా మనకి, అజ్ఞానవంతులం కాదు కదా, జ్ఞానం ఉంది మనకి. ఇట్టి జ్ఞానము మనకు కలదు అన్నాడు పౌలు. మనం ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం? కనుక సృష్టికర్త హృదయాన్ని గాయపరిచే ఒక తిరుగుబాటు. నిన్ను సృష్టించాడే ఈ లోకంలో,
9 మాసాలు నీకు తల్లికి ఈ లోకంలో ఉన్న అధికారికి తెలియని స్థితిలో దేవుడు సంరక్షించి కాపాడి భూమి మీద జన్మనిచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపాడుకుంటూ నీకు అన్ని విషయాల్లో మరి పరలోక ఆశీర్వాదాలు ఇస్తూ పిల్లలను ఇస్తూ కాపాడుకుంటూ పోషించుకుంటూ వస్తున్నాడే ఆ సృష్టికర్త మీద నువ్వు చేస్తున్నటువంటి తిరుగుబాటు. సౌలు అంటే పౌలు కాదు, సౌలు అంటే పౌలు కాదు, సౌలు అంటే సౌలు రాజు. సౌలు రాజుని ఎక్కడో గాడిదలు వెతుక్కుంటున్నాడు. గాడిదలు పోయాయని వెతుక్కుంటూ తిరుగుతుంటే దేవుడు చూశాడు. మంచి సౌందర్యవంతుడు, సౌలంతా సౌందర్యవంతుడు లేడు, చాలా వ్యక్తిత్వంలో బలాఢ్యుడు, మంచివాడు అని చెప్పి వాడిని తీసుకొచ్చి అభిషేకించరా అని సమూయేలుని పంపించారు. వాడిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించారు. దేవుణ్ణి ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళినా సరే జయాలన్నీ సౌలుకే వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఒక రోజున మరి అమలేకుల మీదకి వెళ్ళి వాళ్ళని చిన్నపిల్లతో సహా జంతువులతో సహా మొత్తం అన్నిటినీ కూడా ఏం చేయమన్నాడు? సర్వనాశనం చేసేయమన్నాడు. మంచిదే, వెళ్ళాడు, అన్నిటిని చేస్తున్నాడు. పక్కోడు అన్నాడు, రాజా రాజా, ఈ ఎద్దులు, ఈ గొర్రెలు, ఈ మేకలు ఇవి ఎంత బలంగా ఉన్నావయ్యా, మన రాజ్యానికి తీసుకెళ్ళి మన దేవుడికి మనం బలిద్దామయ్యా, ఎందుకు చంపేస్తున్నావు ఇక్కడ అన్నారు వాళ్ళు. వాళ్ళ మాట అన్నాడు, ఇది కాదయ్యా, వీడికి సిగ్గు రావాలంటే, ఈ ఆగాబు రాజుకి, ఈ అమలికుల రాజుకి సిగ్గు రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? వీడిని సంఖ్యలతో ఈడ్చుకుంటా తీసుకెళ్ళాలయ్యా అని ఒకడు సలహా ఇచ్చాడు. ఎవరి మాటను మరిచాడు వీడు? చెప్పాలి మీరు. దేవుని మాటను మరిచాడు. ఎవరి మాట వింటాడు? పక్కోళ్ళ మాట విన్నాడు. మనం ఏం చేస్తాం? ఏం వెళ్తామమ్మా, ఇన్ని వారాలు వెళ్ళలేదండి చర్చికి, అక్కడికి వెళ్దాం అంతే కదా. ఇవాళ పని ఉంది. ఆదివారం దినాన్ని విడిచిపెట్టి నువ్వే పని చేసినా, విశ్రాంతి దినమును ఏ పని చేసినా ఆశీర్వదింపబడడు ఎవరైనా సరే. నేను చెప్తున్నాను, ఇశ్రాయేలుకున్న కట్టడిలో తెలుసా అసలు కనీసం ఫోన్ కూడా చేయరంట మా వాడికి. ఇశ్రాయేల్లో సురేష్ ఉన్నాడు కదా, సురేష్కి ఫోన్ కూడా చేయరంట శనివారం. ఎందుకు తెలుసా? అంత పర్టిక్యులర్గా పాటిస్తారు. మన పనికి మాలిన పనులన్నీ ఆదివారమే అనుకుంటున్నావు దేవుడు ఆశీర్వదిస్తాడని. ఆశీర్వదించాడు. ఆయన చెప్పిన మాటను విడిచిపెట్టి నీవు దేవునికి విరుద్ధముగా ఆయన మీద తిరుగుబాటు చేసినట్లయితే నీకు వచ్చేది ఏంటో తెలుసా? ధిక్కారము. ధిక్కారము. ధిక్కరిస్తాడు నిన్ను. తన కుమారుడిగా కుమార్తెగా ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. నిన్ను తీసుకెళ్లి వాడికి అప్పు చెప్తాడు. తీసుకొచ్చాడు. తెల్లారు సమయంలో వస్తున్నాడు, అరుపులేని పడుతున్నాయి. సౌలుతో అంటాడు, మొదటి సమయంలో 15వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం చదువుకుందాం. సందర్భం కాదు కానీ ఉపమానంగా మంచిగా ఉంటుందని కొద్ది. అందుకు సమయంలో ఇది కరెక్ట్. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట కంటే సంతోషించిన ఆలోచించము. బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ఒట్టేలు కొవ్వు నడిపించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తర్వాత ఇంకో మాట అన్నాడు, తిరుగుబాటు చేయుట. సోది 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 సోది. ఎందుకు రాలేదంటే అయ్యారు, ఆ రోజునండి నేను బయలుదేరి బైబిల్ కట్టుకుని దిగుతున్నానండి మెట్లు, వెంటనే వచ్చేసాడు మా అన్నయ్య. మరి మా అన్నయ్య పొద్దున్న రాత్రి అంతా ప్రయాణం చేశాడు కదండి,
మరి కాస్త వండి పెట్టాలంటే మరి రాలేకపోయినా నేను. నీ సోది వినడాయన, నీ సోది నా సోది వినడాయన, సోది చెప్పడం అన్నాడు ఆయన. ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా? మీకు అర్థమవుతుందో లేదో తెలుగు. చాలా మంది అంటారు నీ సోది కట్టిపెట్టరా బాబు, నీ సోది కట్టిపెట్టు, నా దగ్గర చెప్పొద్దు. సాకులు 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 చెప్పటమే సోది చెప్పటం. ఇంకో మాట ఉంది, మూర్ఖతను అనుసరించుట మాయా విగ్రహములతో. దేవుని మాట వినకపోతే నీవు మరి లోక సంబంధమైన గృహ దేవతలను సమానము. దేవుని మాట కంటే నీ జీవితంలో ఏదుంది? గమనించండి ప్రియులారా, మన జీవితం ఎక్కడికి పోతుంది? మరి ఆదికాండం 6వ అధ్యాయం 13లో ఒక మాట ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 13లో తొందరగా వెళ్దాం. దేవుడు మూలముగా భూమి బలత్వముతో నిండి ఉన్నది కనుక ఆ సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇప్పుడు సంఘంలో కూడా బలత్కారులు నిండిపోయారు. మంచి మంచిగా వచ్చేస్తారు, ఆదివారం వదిలిపెట్టారు, ప్రార్థనలు వదిలిపెట్టారు, అంతా వదిలిపెట్టరు, ఏది కూడా మానరు. వాళ్ళు పుష్పించినట్టుంటది జీవితాలు, కుటుంబములు. ఎవడన్నా మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోండి అన్నాడు. చూసారా? ఇదే దేవుని ఆజ్ఞని మీరుట కంటే ఇక నువ్వు చేసేది ఏదైనా వ్యర్థమైంది. 84వ కీర్తనలు అన్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట శ్రేష్టం. ఒక్క దినం గడిపితే ఈ దినాల ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది, నీ కుటుంబం మీదకి వస్తుంది. నేను ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాటలిని నా జీవితాన్ని సరి చేసుకుని, నా బ్రతుకును సరి చేసుకుని దేవుని కానుసారంగా నేను బ్రతికినట్లయితే దేవుని ఆశీర్వాదం నాకు మీదకి, నా కుటుంబం మీదకి వస్తుందని నువ్వు అనుకున్నట్లయితే తప్పకోకుండా 1000 దినాలతో సమానమే. కానీ నీవు చేస్తున్నటువంటి దేవుని మాటను ధిక్కరిస్తున్నటువంటి స్థితి, దేవుని మాటను ధిక్కరిస్తున్నటువంటి స్థితి ఉందో చూసావా? ఆయనకి కోపాన్ని రేపుతుంది, కోపాన్ని తెచ్చిపెడుతుంది అది. కనుక ఆదికాండంలో అంటారు చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనం సమస్త శరీరులను కృప చూపాడు. మళ్ళీ నీ కృపాకాలము కృప చూపాడు. భూమి మీదకి నరులను రాకుండా మరి ఆయన కృప చూపి ఇక ఆపనన్నాడు. తర్వాత నేర్చుకుందాం ఆ పాఠం తర్వాత నేర్చుకుందాం. కనుక ఆ కృప ఏంటో నేర్చుకుందాం. కనుక ప్రియులారా, ఈ రోజున మనము దేవుని మీద ఆ దినములు ఎటువంటి దినాలో తెలుసా? ఆ దినాలు ఎటువంటి దినాలో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం 29వ వచనం 27 నుంచి 29. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, తప్పు చదువుతున్నాం. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి. నాహావు దినములు ఎలాగు ఉండునో మనిషి కుమారుని దినములను రాకడయును అలాగే నుండును. నాహావు దినముల్లో ఎలాగున్నదో ఈ మనిషి కుమారుని రాకడ దినాలు. ఇప్పుడు కృపా దినాలు అంటే ఏంటో తెలుసా? రాకడ దినాలు, అంత్య దినాలు, ఆయన రాకడ సమీపించిన దినాలు. ఆయన చెప్పాడు, సూచనలు కూడా చెప్పాడు కదండి. ఆయన కృపాకాలంలో ఉన్నాం, కృపకు పాత్రులవుదాం. కృప పొందాడు నోవాహు, అతని కుటుంబం కృప పొందింది. నువ్వు నేను పొందుతున్నామా? ఆ కృపకు పాత్రులు అవుతున్నామా? మనం ఆ కృపా పాత్రులుగా మనం బ్రతకగలుగుతున్నామా?
ఒక్కసారి గమనిద్దాం ప్రియులారా. ఒక మాట అంటాడు ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 13వ వచనం. 51:13. సరిగ్గా చదవాలి. దానా ఇక నీకు దొరకదు. నువ్వు చేసిన అన్యాయపు జీవితం ఉన్నది చూసావా, నీవు అవివేశ జీవితం ఉన్నది చూసావా, నీదేదో నటనా జీవితం ఉన్నది చూసావా, నీ వేషధారి జీవితం ఉన్నది చూసావా, నువ్వు సాకులు చెప్పుకుని సోలు చెప్పుకుని బ్రతుకుతున్నావే, ఆ జీవితం ఉన్నది చూసావా, అది ఇక లాభం దొరకదు, మేలు జరగదు నీ జీవితంలో. దేవుని యందు భయభక్తులు లేవు నీకు, దేవుడంటే భయం లేదు, దేవుని కృపకు పాత్రలు కాలేకపోతుంది, నీవు నీ కుటుంబము అన్నీ కూడా దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతుంది. నువ్వు ఆ రోజు నోహవు దినముల్లో వాళ్ళందరితోటి దేవుడు మరి అదే మాట అన్నాడు, జరుగుతుందంట. ఎన్ని దినాలు తెలుసా? నోహవు ఓడ కట్టడానికి ఎన్ని దినాలు పట్టిందండి చెప్పాలి? ఎన్ని దినాలు పట్టింది? నోహవు ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఓడ కట్టాడు. ఉట్టు ఓడే కట్టలేదు ఆయన, పగలంతా పని చేసేవాడు, రాత్రి పరిగెత్తేవాడు ఊరి మీదకి. ఏం చేసినాడు 120 సంవత్సరాలు? అయ్యా దేవుడు చెప్పాడు అగాధమైనటువంటి వర్షం వచ్చేస్తుందంట, మీరు మెలకుగా ఉండి నాతో రండి, దేవుడు వారు సిద్ధపరచమన్నాడు, ఆ ఓడను కడుతున్నాను నేను, రండి ఇప్పటికైనా మారండి, మిమ్మల్ని రక్షించి కాపాడుతున్న దేవుడి వైపు తిరగండి అని 120 సంవత్సరాలు ఏం చేశాడండి ఆయన? బోధ చేశాడు కదండి. నాకు ఇప్పుడు 80 సంవత్సరాల దగ్గర, అంటే కొద్ది దినాలు అనుకో, కొన్ని 2, 3, 5-6 నెలల్లో 80 సంవత్సరాలు వస్తాయనుకో. మరి చాలా కాలం నుంచి నేను ఇలాగే వాగుతున్నాను. ఎవరికైనా కొంచెం నాకు కూడా నచ్చుకుంటుంది, అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆలోచించుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నోహు ఎంత నొచ్చుకుని ఉంటాడండి, ఆ తర్వాత దేవుడు ఎంత నొచ్చుకుని ఉంటాడండి చెప్పండి ఒక్కసారి. దేవుని సన్నిధిని చెడిపోయినారు. ఎక్కడికి చెడిపోయినారు? దేవుని సన్నిధిలో చెడిపోయారు. మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నారు, పచ్చగానే ఉన్నారు, మిగతా విషయాలన్నీ పుష్పిస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధిలో చెడిపోతున్నామేమో ఒకసారి గమనించుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం, నోహవులాగా మేలుకుందాం, దేవుని కృప పొందుదాం. ఒక ఓడను సిద్ధపరిచాడు, ఆ ఓడ ఈనాడు బాప్తిసం అనే రక్షణ. ఇంకా నీవు బాప్తిసం పొందకపోయినట్లయితే, ప్రభువైన యేసుని రక్షకుడిగా విశ్వసించకపోయినట్లయితే, ఆయన రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో నీవు ఒక ఆయన శిష్యురాలుగా, ఆయన బిడ్డగా చేరకపోయినట్లయితే, సన్నిధిలో ఉన్నప్పటికీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మూర్ఖల తరం అన్నాడు. మూర్ఖ తరంలాగా ఉండకూడదు, దేవుని మాటను వినాలి. ఎన్నుకున్నాడు నిన్ను, సౌలును కూడా రాజుగా ఎన్నుకున్నాడు. సౌలు దేవుని మాటను తిరస్కరించినప్పుడు ఏం చేశాడు? రాజు సింహాసనం నుంచి ఏం చేశాడు? తోసేశాడు కిందకి. ఇటు సరిపోడు, తీసేయి, పరిగెత్తుకెళ్ళు, ఎస్ఐ దగ్గరికి వెళ్ళు, ఆ ఇంటికి వెళ్ళు, ఒకడున్నాడు, నువ్వు వెళ్ళు నేను చెప్తాను అన్నాడు సమూయేలుతో. కాయలు బుడ్డు అట్టుకుని పరిగెత్తాడు. ఒకడు వచ్చాడు, ఎలాగున్నాడు, నాకులాగా హైట్గా, లావుగా, బలంగా, మంచి యవనస్తుడు, సామేల్లాగా మంచి యవనస్తుడు. ఆయన చూసి అన్నాడు, అబ్బా ఈడే అయ్యి ఉంటాడు అనుకున్నాడు సామేలు. మనుషులు ఏం చూస్తారో మనం ఏం చూస్తామో, మనం కూడా పైనే చూస్తాం, లోనకి అస్సలు కూడా వాళ్ళ గురించి మనకు తెలియదు. ఒకడొకడికి అర్థం కాదండి, ఒకడొకడికి అర్థం కాదు. బాధ కలగకూడదు, కానీ పెళ్ళయింది సంవత్సరాలు అయిన ఒక ముసలిళ్ళు అయినా కానీ భార్య అర్థం కాదు ఒక్కొక్కడికి. ఒక ఆమెకు భర్త అర్థం కాడు,
ఎందుకు తెలుసా? మూర్ఖతరం ఇది. దేవుని వాక్యం లోపడినట్లయితే నీ భార్యను నువ్వు అర్థం చేసుకుంటావు, నీ భర్తను నువ్వు అర్థం చేసుకుంటావు, దేవుని అర్థం చేసుకుంటావు, దేవుని మార్గంలో జీవితావు, దేవుని కృప పొందుతావు, దేవుని ఆశీర్వాదాలు పొందుతావు, దేవుని దీవెనలు పొందుతావు. నిత్యము నిత్యము కృప కింద బ్రతుకుతావు. ఆ తరమ గురించి ఎలాగ బాధపడ్డాడో దేవుడు, ఈ రోజున ఈ కర్మ గురించి దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడు. చదవండి ఇప్పుడు 38 చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం ముగించేసుకుందాం. వెగడబడి ముందటి దినములలో వేదలోనికి వెళ్ళిన దినము వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లిళ్లకు అదే ఇప్పుడు కూడా. ఇప్పుడు అన్నీ ఏంటండి, పోయిన సంవత్సరం అనుకుంటాను ప్రపంచంలో అత్యధికంగా పెళ్లిళ్ళు జరిగాయంట. ఆ రోజు నాకు గుర్తు లేదు కానీ తెలుసా అండి, ఒక్క రోజునే లక్షల లక్షల పెళ్లిళ్ళు చేసేసారట. భార్య అని భర్త అర్థం కాదు, భర్తకు భార్య అర్థం కాదు. పెళ్ళి అంటే ఏంటో సంబరం అనుకుంటున్నాడు వీడు. చేసుకుంటాడు, 4 రోజుల తర్వాత తెలుస్తుంది వాడికి. నేను అందుకే చెప్తుంటాను, పెళ్లిలో కూడా ఈ ప్రసంగం చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి ముందు అసలు పెళ్లి ఎందుకు, పెళ్లి అంటే ఏమిటి. నేను ఒక దిక్కుకి వెళ్ళాను సావుకి, చెప్పినాను అసలు మీరు గొళ్ళుమని ఎడుతున్నారు. ఎందుకు ఎడుతున్నారు మీరు? అసలు మీ ఆయన చచ్చిపోయాడు, మీ అల్లుడు చచ్చిపోయాడు అని ఎడుతున్నావా? అసలు సావు అంటే ఏంటో తెలుసా నీకు అన్నాను. కూర్చోమ్మా, కూర్చో. సావు అంటే తెలుసా నీకు? తెలియాలి. పుట్టుకు తెలుస్తుందిలేండి, పుట్టుకు తెలుస్తుంది, పుట్టిన రోజు తెలుస్తుంది. తప్పకోకుండా పండుగ చేసుకోవాలి కదా, కంపల్సరీ తెలుస్తుంది. సావు దినం కూడా చాలా మంది చేసుకుంటారండి తల్లిదండ్రులది. శర్మణి అని పేరు పెట్టి ఆడి పేరుని ఇటు తింటాడు. ఆడి పేరుని పెట్టి కొంతమంది కూడా ఇప్పటికీ కూడా కొంత అన్నం తీసుకెళ్ళి ఆడు దగ్గర పెడతారు, సమాధి దగ్గర ఎక్కడ పెట్టి తింటారు. కానీ అసలు ఇది తెలియాలి నీకు. నీ జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టయో అక్కడ 2 మాటలు ఉన్నాయి. పెళ్లికిచ్చుచు కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. మన భాషలు ఏమంటారు తెలుసా? ముడ్డు కిందకి నీళ్లు వచ్చే వరకు తెలియలేదంటారా నీకు? వర్షం వస్తుంటే దున్నపోతులు నిద్రపోయి, దున్నపోతులు ఎన్ని లేవు, వరుసలో కూడా నిద్రపోయి దున్నపోతులు ఉంటాయి కొన్ని. దున్నపోతుకి వర్షం వస్తే ఏం కాదండి, ఆవంటే కొంచెం తడితే కాదు, సినికడితే గొంత ఎత్తది అది. కానీ కొన్ని దున్నపోతులు ఉంటాయి, ఆ దున్నపోతుల గురించి కాదు నేను చెప్తుంటా. మీద ఎన్ని భారాలు పడినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు వచ్చినా ఎరగాని మనుషులను ఏమంటారు మరి? పశుప్రాయులు. ఏమన్నాడండి ఆయన? నేను అనలేదు ఆ మాట, ఆయనే అన్నాడు. ఏమన్నాడు? పశుప్రాయులు అన్నాడు. పశువులాగా బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను, ఆయనలో ఉన్న ఆత్మను నీలో ఉంచితే నువ్వు కనుక పశువు అయిపోయినావు. ఎంత బాధపడతాడు ఆయన, ఎంత నొచ్చుకుంటాడు ఆయన. ఒకప్పుడు నేను కూడా అలా ఉంటే మన ఆయన అనేవాడు, తిట్టేవాడు అలా. దేవుడు ఈ రోజున శాంత ప్రేమ స్వరూపి కాబట్టి నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నోహవు దినముల్లో వాళ్ళు కొట్టుకు పోయే వరకు అది వాళ్ళలోకి వెళ్ళాడు, మూసేయమన్నాడు తలుపుని. నోహని ఏమన్నాడు? తలుపులన్నీ మూసేయి అన్నాడు. మూసేశాడు. మూసేసిన తర్వాత వీళ్ళప్పుడు, ఓహో నావ తాత ఎక్కడున్నావు, తీ తలుపులు
ఎరా బాబు, మనకు కూడా ఉన్నది ఒకటి చెప్తాను. ఇప్పుడు అనుకుంటున్నా మళ్ళీ జలప్రాయం రావాలని చెప్పి ఆ రోజున రెయిన్బో పెట్టాడు కదా అండి. అవును పెట్టాడు. జలముల ద్వారా నిన్ను నాశనం చేయాలని నిజంగానే చెప్పాడు ఆయన. చేయడు కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 ఇంకా 4 మాటలు నేర్చుకుని ముగించేసుకున్నాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు. ఎందుకు కనిపెడుతుంది దీర్ఘశాంతము? నువ్వు మారుతావని, నీ బతుకు బాగు చేసుకుంటావని, నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావని, దేవుని పట్ల తిరుగుతావని ఇంకా దీర్ఘశాంతం చూపుతున్నాడు ఆయన. ఇంకా నీకోసమే దీర్ఘశాంతం చెప్తున్నాడు. పచ్చగా ఉన్నాను కదా, పుష్పింతున్నాను కదా అని సంతోషించున్నావేమో నువ్వు. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలు. ఏ చెరలో ఉన్నారు వాళ్ళు? ఏ చెరలో ఉన్నారు? అప్పుడైతే ధర్మశాస్త్రమో నీతో. మా నీతి నేను కరెక్ట్ గానే ఉన్నాను అనుకుంటాడు వాడు. నేను కరెక్ట్ గానే ఉన్నాను, ఇవాళ పని రాకపోతే అసలు దేవుడు చర్చిలోనే ఉందినో, ఇవాళ నాకు పని వచ్చిందంటాడు. పని ముఖ్యం కాదురా. ఒకడు లోకమంతయు సంపాదించి ప్రాణమును పోగొట్టుకునేడలా ఏమి లాభం వాడికి? లోకమంతా సంపాదించుకుని గొప్ప చూసుకుందాం అనుకుంటాడు వాడు. ఈలోగా ప్రాణం అడుగుతారట వాళ్ళు. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. గమనించు. ఎన్నిసార్లు వింటున్నావు ఈ మాటలు? ఒక్కసారైనా నీ జీవితంలో మార్పు వచ్చిందా? దేవుడంటే ఒక కృపామయుడని, మహోన్నతుడని, ఆయన ఉన్నతుడని, ఆయన మాత్రమే నాకు మేలు చేస్తాడని, నా పట్ల ఆలోచన కలిగిన వాడని, కనికరము గలవాడని, దయగలవాడని, కృప చూపేవాడని ఏమాత్రం అర్థమైంది నీకు? ప్రియ సహోదరి సహోదరుడా, గమనించుకో. చూడు ఒక్కసారి. 120 సంవత్సరాలు ఓర్పు పట్టాడు. ఈరోజు దినాలు అలాగే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పెళ్లిళ్ళు, మరి పెళ్లిళ్ళు చేయటం, పెళ్లిళ్ళు ఇచ్చుకోవటం, భూములు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం. పచ్చగా ఉందని పరిగెత్తాడు అంటే లోతు. ఎందుకు వెళ్ళాడు అక్కడ? పచ్చని ప్రదేశం అది, అందుకు పరిగెత్తాడు. పచ్చని ఏమైంది? అగ్ని గంధకాలతో కాల్చబడ్డది. గమనించాలి మన జీవితాన్ని. నాహావు చేసిన దినాల్లో ఉన్న దినాలు ఈరోజు తరము వారికి ఎందుకు హెచ్చరికగా ఉన్నాయంటే, ఆ దినాల్లో ఎలాగున్నారో ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నారు. ఆ దినంలో ప్రజలు ఎలాగున్నారో ఈ దినంలో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. దేవుణ్ణి ఎరుగక ఉన్నారు. ఆ దేవుడు లేకపోతే నా జీవితం ఏమైపోద్ది? ఆ రోజు నాహావు దినములలో వాడొచ్చి మొత్తం అందరూ, ఆ కుటుంబం ఒక్కటి తప్పితే మిగతా అంతా సర్వనాశనం అయిపోయింది. తుడిచేశాడు, మొత్తానికి తుడిచేశాడు. జంతువులు ఏటు జడ్డు 2 జంతువులు చెప్పిన, పెట్టలు చెప్పిన, పురుగులు చెప్పిన, పాములు చెప్పిన అన్నిటిలో లోపలికి తీసుకోమన్నాడు. అది తప్పితే మిగతావన్నీ ఏమైపోయినాయి? సర్వనాశనం అయిపోయినాయి. కిందకు వచ్చి వరకును ఎరుగక ఉండేది. అప్పుడు నువ్వు కేకలేసిన బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలను పాట పాడతారు కదండి. ఏమున్నది బుద్ధి గల కన్యకల దగ్గర? ఏమున్నది? నోటితో చెప్పండి, నేను అంతా చెప్పండి, నేను రెఫరెన్స్ తీసి చెప్పండి. నూనె ఉన్నది. నూనె అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను ఉంచుకున్నారు. మంచి చెడ్డలు ఎరిగి బ్రతుకుతున్నారు. దేవుని కృపకు పాత్రలు అవుతున్నారు. నూనె ఉంది వాళ్ళ దగ్గర. ఏముంది? ఇంకా టైం ఉందిలా, చాలా రోజులు. ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం అవుతుందంటే అక్కడ అవుతుంది, మనకు వస్తుందా? నెదర్లాండ్లో గత 15 రోజుల క్రితము 3,50,000 ఉరుములు ఒకేసారి పడ్డాయండి. నేను సత్యమే చెప్తున్నాను. మీరు పేపర్ చూడండి, కొట్టండి, నెట్లో కొట్టండి. ఎట్లా పడతాయి చెప్పండి ఒకేసారి? ఇల్లు మొత్తం కాలిపోయినాయండి. ఒక ఊరు కలిపోయింది.
లాంజిప్స్ అనే పట్టణం మీకు తెలుసు, గత సంవత్సరం కోటేశ్వరుల ఇల్లులు ఒకటే మాట అన్నది, దేవుడు మా సుఖానికి మాకున్న సంస్కృతి కంటే, మాకున్న సాహిత్యం జ్ఞానానికంటే దేవుడు ఎక్కువ కాదన్నది. వెంటనే అది ఇల్లు లేకుండా పోయింది, అది కూడా లేకుండా పోయింది. మీకు అందరికీ ఇవన్నీ తెలుసు కదా, వార్తల్లో నేను చెప్పవసరం లేదు, ఇవి మీకు తెలిసినయే. నిన్న కాక మొన్న చైనా భయంకరమైనటువంటి తుఫాన్ వెజిలేనా ఎట్లా నాశనం అయిపోయింది, ఎలా కూలిపోయిన పేక మేడలాగా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్కు పనిచేసే దినాలు వచ్చేసినాయి, దేవుని మాట పనిచేసే దినాలు వచ్చేసినాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నోహవు దినముల్లో ఉన్న దినాలే మరలా ఇప్పుడు జరగబోతున్నాయి. మనిషి చాలా బిజీ, చాలా బిజీ. ఎంత బిజీ అంటే తెలుసా, ఒక్కోసారి తిండి తినడానికి కూడా సమయం దొరకదాడికి. ఎందుకు? నాశనానికి. ఎందుకు బిజీ? నాశనానికి. ఏ స్థితిలో ఉన్నాం, నేను ఏ స్థితిలో ఉన్నాను ఒకసారి గమనించుకుందాం. మన బ్రతుకులను సరి చేసుకుందాం. దేవుని మాట ఏదన్నా నోహవు వాడు కట్టాడు, వాడిలో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన పిల్లల్ని తన కోడలను రక్షించుకున్నాడు. నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కట్టుకుందాం. దేవుని కృప పొందుదాం, దేవుని ఆశీర్వాదం పొందుదాం. బ్రతకడం పెద్ద విచిత్రం కాదండి. చాలా మంది అనుకుంటున్నారు బ్రతకడం ఏదో పెద్ద వింత అనుకుంటున్నారు. యేసుప్రభువు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము ఒరగము కోయురా, అవి బతుకుతున్నాయి. నీకు బతకడం అంత కష్టమా? ఎందుకు మనం ఈ శ్రమలు అనుభవిస్తున్నాం? ఎందుకు ఈ బాధలు పడుతున్నాం? ప్రతిరోజు ఒక్కరోజు అన్నం లేకపోతే తెల్లారేటప్పుడు ఏమైపోతాడంటాడు? తెల్లారేటప్పుడు 4 గంటలు ఆగలేడు. దేవుని మాట అవసరం లేదు. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల విశ్వాసి జీవిస్తాడు. విశ్వాసి అన్న ప్రతి వాడు కూడా దేవుని మాట ద్వారా జీవిస్తాడు. ఆ మాట సమృద్ధి అండి. ఆ మాట నీ జీవితంలో సమృద్ధిని కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మాట నమ్మినాడు. రోమపత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం తీయొద్దు. లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడును ఎలాంటి వాడు లేదు. వాళ్ళ జీవితాల్లో ఆ మాట ఏం చేస్తారు తెలుసా? ఉన్నది అని చెప్తాడు. ఆ దేవుని 17 చదవండి మీకు డౌట్ ఉంటే. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడును. విశ్వసించు ఆ దేవుణ్ణి, నమ్ముకో ఆ దేవుణ్ణి. నీ జీవితంలో ఏ లోటు ఉందో తీరుస్తాడు. ఇంత భయంకరమైన యుద్ధాలు భయపడుతుంది. ఎప్పుడు బతుకుతాం, ఎప్పుడు చస్తాం, అక్కడ యుద్ధాలు అవసరం లేదు. ఎప్పుడు ఏమవుతామో తెలియట్లేదు. ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడండి ఆయన. తిన్నాడండి, పడుకున్నాడండి, లేవలేదు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడు. దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు. దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో ఇబ్బందులు, సాకులు చెప్తున్నాం మనం, సోదులు. కడవరి దినములు ఇవి, కడవరి దినములు. ఈ దినముల్లో నోహవు దినములు తప్పకోకుండా వ్యాపిస్తాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మంచి మాట ఇంకోటి చూసి నేను ఇంకొక మాట 2 మాటలు చదివిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. విడిచిపెట్టక భక్తిహీనుల సమూహముల మీదికి
ముగించినప్పుడు ఆ నీతిని ఆ రక్షించిన నోవాహును ఆ మరి ఏడుగురిని ఆ కాపాడాను. ఆ మరియు ఆ ఆయన సొదొము ఆ గుమరాలను నాశనము చేసినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడాడు. ఎగతాళి చేశారండి. పోవయ్యా పో, హైదరాబాద్ ఇది దక్కన పీఠభూమి, ఎక్కడ వరద వస్తుందేంటి అనుకునే మూర్ఖులు కూడా ఉన్నారు. దేవుడు మాట అంటే మాట. ఇదేదో ఎత్తునుంది, హైదరాబాద్ రాదు, వస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్ కొట్టేద్ది అనుకుంటున్నావేమో. ఎక్కడికైనా సరే వరద వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి? వరద వస్తే ఏమవుతుంది చెప్పండి మీరు ఒక్క మాట. మన అవగాహనలో ఎత్తు పొలాలన్నీ సరైపోతాయి, చెత్త చెదారం అంతా కొట్టుకుపోద్ది. ఆ దినాల్లో చెత్త అంతా కొట్టేసింది, ఆ చెత్త మీదే కాకాలు తింటుంది. ఇంకా చెత్త అంటే నేను చెప్పాను, మీరు అర్థం చేసుకుంటే అదృష్టవంతులు. ఎవరో చెత్త, నేను మా మాట చెప్పొద్దు, ఎవరో చెత్త కొట్టుకుపోయే దినాలు వస్తున్నాయి. దివ సహోదరుడా, కనుక పరలోక రాజ్యం బలాత్కారంతో నింపబడ్డదని నేర్చుకున్నాం. ఆశతో వాక్యము, ప్రార్థన, పట్టుదల కలిగి ఈ లోక బలాత్కారాన్ని, పోకడను ఎదిరీడి నోవహు వలె నీతిమంతులుగా బ్రతుకుదాం, నీతిమంతులుగా జీవిద్దాం, దేవుని కృప పొందుదాం, మన కుటుంబాలు ఆశీర్వదింపబడదాం, దేవుని దీవెనలో పొందుదాం. 91 కీర్తనలు అంటాడు, ఈ పక్కన 10,000 మంది పడినను, ఈ పక్కన 1000 మంది పడినను అపాయమేమీ నా గుడారము సమీపించదన్నాడు. అది దేవుని కృప. లోకమంతా మునిగిపోయింది, నోవహు ఎక్కడున్నాడు? హాయిగా నీటి మీద ఓడలో హాయిగా ఉన్నాడు. దేవుని కృప అంటే అది. ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు. ఆయన కృప నా మీద, నా కుటుంబం మీద ఉన్నది. అది నన్ను కాపాడుతుందనే ఒక నమ్మకం నీ జీవితంలో రావాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం ఒక్కసారి చూసి ముగించేసుకుందాం. మరుతురు దేవుడే కలగజేశాడు. నేను ఉండటానికి ఇల్లు కలగజేశాడు, నీకు ఉండటానికి, నీకు సంసారం చేయడానికి భార్యనిచ్చినాడు, నీకు పిల్లలానికి ముద్దులాడుకుని ముద్దు మీద ముద్దు పెట్టుకుంటున్నావే, ఆ పిల్లల్ని ఎవరిచ్చాడు? నీ జీవితంలో సంతోషిస్తున్నావు. నా బంగారమా, నా కొండ, నా కోట అని ఎత్తుకుని ముద్దులాడుతున్నావు. ఎవరిచ్చారు నీకు? ఆయన్ని మరిచి జీవించటం కాదు, ఆయన్ని కలిగి జీవించు, ఆయన కృప పొంది బ్రతుకు. నీ జీవితంలో మేలు అనుభవిస్తావు. శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుంది. లోకం ఎటు కొట్టుకుపోయినా పర్వాలేదు, నా దేవుడే ఒక ఓడ, నా ప్రభువే ఒక రక్షణకర్త అనే మాటలో జీవించి చాలు. అదే అధ్యాయం 10వ వచనం చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం, 7వ వచనం చదవలేదు మీరు, 7వ వచనం. ఇప్పుడు ఏంటండి, నీళ్లు రావు, ఇంకా నీళ్లతో నాశనం చేయడు. ఇప్పుడు దేంతో నాశనం చేస్తాడండి? చెప్పండి అశోక్ గారు, దేంతో నాశనం చేస్తాడు? అగ్నిని సిద్ధంగా ఉంచాడు నీకు. అగ్నికి నీ కొరకు సిద్ధముగా ఉంచాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? ప్రత్యక్షమై
లోబడిన వారికిని లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు శ్రమపరచు వారికి ఆ అది తెలుసా, ఎవడు వినలేదో దేవుని వాక్యానికి లోబడలేదో వాడికి తీర్పు ఉన్నది. విన్నవాడికి ఎక్కడున్నది? విశ్రాంతి. విశ్రాంతి. ఇంటికెళ్ళి చదువుకోండి. యెషయా గ్రంథం 57:1-2 ఇంటికెళ్ళి చదువుకోండి. విశ్రాంతి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు. అందుకే అన్నాడు, ఎవడైనను నా యందుండిన ఎడలా వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు. నేనుండు స్థలంలో మీరుండిలాగిన నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను మీ విశ్వాసాలందరి కొరకు అన్నాడు. ఆయన నమ్మిన వాళ్ళ కొరకు చెప్తున్నాడు. నమ్మని వాళ్ళు, ఆయన మాట విన్న వాళ్ళకి అగ్ని అగ్ని సిద్ధముగా ఉంది. చదవండి 8వ వచనం వరకు, 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదవాలి అసలు మాట. ఆ ఆ లేదు లేదు 8వ వచనం చాలమ్మా మనకి. న్యాయమే. దండన పొందుదురు. ప్రియ సహోదరి సహోదరి, 2 దేవుని వాక్యాన్ని విన్న నీవు విధేయుడవుతున్నావా? విధేయురాలవుతున్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని వాక్కు విని మర్చిపోయి మోసపోతున్నావా? నీ జీవితాన్ని ఎవ్వరు కూడా ఇంతవరకు దేవుని విశ్వసించిన వాళ్ళు, ఎంతో మంది మిషనరీలు, భక్తులు వాళ్ళ జీవితాలు త్యాగం చేశారండి. మన నోటితో చెప్తాను ఒక మాట, ఇది ఎవరిదండి? ఈ శరీరం ఎవరిది? దేవుని. దేవుని ఆలయం. ఎవరికి ఉపయోగపడాలి? దీంట్లో అన్ని వస్తువులు ఎవరికి ఉపయోగపడాలి? అంటే వస్తువులు అంటే చేతులు, కాళ్ళు, అవయవాలు ఎవరికి ఉపయోగపడాలి? మరి ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఊరుకుంటావా నువ్వు? నీ వస్తువు బకెట్ అటుకెళ్తే చాలు, నీ చీపురు అటుకెళ్తే చాలు, నీ చీపురు గారు తిరగేస్తావు. ఆయన తిరగట్లేదా? ప్రేమమయుడు, కృపామయుడు. ఒకరోజు నీ కోసం వేచి ఉన్నది అది. నోహవు దినములు నేటి తరగము వారికి హెచ్చరిక ఇదే. ఒకరి మీద ఒకరు చంపుకోవటం, భార్య భర్తను చంపేయటం, భర్త భార్యను చంపేయటం, అడ్డొచ్చే పిల్లలతో సహితం తన ఇష్టం వచ్చినట్టు నా శరీరాలు అనుకుంటాను పిల్లల్ని తీసుకుని నూతులు దూకేస్తుంది, పిల్లల్ని తీసుకుని చంపేస్తుంది. ఏమిటిది? ఎందుకంటే దేవుని ఎరగని ప్రజలకు వచ్చే తీర్పు. మూర్ఖతరము వారికి. ఆనాడు మూర్ఖతరం నాశనం అయిపోయింది. ఈ మూర్ఖతనము దేవుని రాకడ, క్రీస్తు రాకడకి సిద్ధముగా ఉన్నది, అగ్ని చేత కాల్చబడటానికి. అతి ధన్యతలో మన అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక. చాలా సమయం అయిపోయింది. ఈయన ఎక్కడికి వెళ్ళాడు?